ఉపగ్రహాలు వీటిని శాటిలైట్స్ అంటారు. సూర్యుని చుట్టూ గ్రహాలను తిరుగుతున్నట్లయితే గ్రహాలు చుట్టూ కొన్ని ఖగోళ వస్తువులను తిరుగుతున్నాయి. వాటినే ఉపగ్రహాలు అంటారు. బుధుడు, శుక్రుడు గ్రహాలకు ఉపగ్రహాలు లేవు. బుధుడికి, శుక్రుడికి ఉపగ్రహాలు లేవు. మిగిలిన అన్ని గ్రహాలకు ఉపగ్రహాలు ఉన్నాయి. చంద్రుడు మన భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. దీని వ్యాసం భూమి యొక్క వ్యాసంలో 4వ వంతు మాత్రమే. ఇది ఇతర ఖగోళ వస్తువుల అంటే మన గ్రహానికి దగ్గరగా ఉండటం వల్ల చాలా పెద్దదిగా కనిపిస్తుంది. చంద్రుడు భూమి కింద 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. చంద్రుడు భూమికి 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఇప్పుడు మీరు సూర్యుడి నుండి మరియు చంద్రుడి నుండి భూమి యొక్క దూరాన్ని పోల్చవచ్చు. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి 27 రోజులు పడుతుంది. అలాగే తన చుట్టూ తాను తిరగడానికి సరిగా అదే సమయంలో పడుతుంది. ఫలితంగా చంద్రుడి యొక్క ఒక వైపు మాత్రమే భూమిపై మనకు కనిపిస్తుంది. చంద్రుడిపై జీవులు జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు. దాని ఉపరితలం పర్వతాలు, మైదానాలు మరియు గుంతలను కలిగి ఉంటుంది. చంద్రుని ఉపరితలంపై అవి నీడలను కలుగజేస్తాయి. జీకే క్వశ్చన్. చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఇతను 21 జూలై 1969న చంద్రునిపై అడుగుపెట్టాడు. అడుగుపెట్టిన మొదటి వ్యక్తి అమెరికా. చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఇతను 1969 జూలై 21న చంద్రునిపై అడుగుపెట్టాడు. అంతరిక్షంలో వెళ్లిన మొదటి భారతీయ వ్యోమగామి ఎవరు? రాకేష్ శర్మ. 1984 ఏప్రిల్ 3వ తేదీన రాకేష్ శర్మ మన భారతీయ మొదటి వ్యోమగామిగా అంతరిక్షంలోకి మొదటి భారతీయుడిగా రాకేష్ శర్మ. ఈయన 138వ వాడు. సోయూజ్-11 అనే జెట్ ద్వారా అంతరిక్షంలో చేరుకున్నాడు. మానవ నిర్మిత ఉపగ్రహాలు. ఇది కృత్రిమమైన విశ్వం. భూమి గురించి సమాచారమును సేకరించడానికి లేదా సమాచారాన్ని ప్రసారం కొరకు శాస్త్రవేత్తలు దీనిని రూపొందించారు. ఇది రాకెట్ ద్వారా తీసుకువెళ్ళబడింది. భూమి మరియు ఇతర సౌర వస్తువులు చుట్టూ కక్షలతో ఉంచబడుతుంది. అంతరిక్షంలో ఉన్న కొన్ని భారతీయ ఉపగ్రహాలను ఇన్సాట్, IRS, ఎడ్యుసాట్ మొదలైనవి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO శ్రీహరికోటలోని
తన ప్రయోగ కేంద్రం నుండి ఉపగ్రహాలను అంతరిక్షంలోనికి ప్రవేశపెడుతుంది. ఇస్రో మాజీ చైర్మన్ సతీష్ ధవన్ జ్ఞాపకార్థం దీనికి సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ SDSC శ్రీహరికోటపై ఆల్టిట్యూడ్ రేంజ్ షార్ అని పేరు పెట్టారు. రాకెట్ ప్రయోగాలు, రాకెట్ తిరిగి భూమికి చేరుట, ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టుట. మానవ నిర్మిత ఉపగ్రహాలు మానవాళికి ఎలా ఉపయోగపడతాయి? సెప్టెంబర్ 24, 2014న అంగారక గ్రహ వాతావరణాన్ని, స్థలకృతాన్ని అన్వేషించడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO ప్రారంభించిన మంగళయాన్ మార్స్ ఆర్బిటర్ మిషన్ MOM అంగారక కక్షలోకి చేరుతుంది. ప్రపంచంలో సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తరువాత అంగారక గ్రహానికి చేరుకున్న 4వ అంతరిక్ష సంస్థగా ఇస్రో మారింది. గ్రహ శకలాలు గ్రహాలు ఉపగ్రహాలు కాకుండా సూర్యుడి చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులు కూడా చాలా ఉన్నాయి. వీటిని గ్రహాలు, శకలాలు అంటారు. ఇవి అంగారక గ్రహం, బృహస్పతి కక్షల మధ్య కనిపిస్తాయి. ఈ గ్రహ శకలాలు చాలా సంవత్సరాల క్రితం పేలిన గ్రహం యొక్క భాగాలు అని శాస్త్రవేత్తల అభిప్రాయం. ఉల్కాలు దీనిని మెట్రాయిడ్స్ అంటారు. సూర్యుడి చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్లను ఉల్కాలు, మెట్రాయిడ్స్ అంటారు. కొన్నిసార్లు ఈ ఉల్కాలు భూమి దగ్గరకు వచ్చి దానిపై పడిపోతాయి. ఈ ప్రక్రియలో గాలితో ఘర్షణ కారణంగా అవి వేడెక్కి కాలిపోతాయి. ఆ సందర్భంలో ఇవి వెలుతురును కలుగజేస్తాయి. కొన్నిసార్లు పూర్తిగా కాలిపోకుండా ఒక ఉల్కా భూమిపై పడినప్పుడు గంతులు వేస్తాయి.